మేష రాశి ఫిబ్రవరి 28, 2025. మీ శ్రీమతితో కుటుంబ సమస్యలు చర్చించండి. ఒకరికొకరు మీ విలువైన కాలాన్ని సన్నిహితంగా మసులుతూ మిమ్మల్ని మీరు ఆవిష్కరించుకోండి. ఆదర్శమైన జంట అనిపించుకోండి. ఇంట్లోని సానుకూల వైబ్రేషన్లను పిల్లలు కూడా అందుకుంటారు. ఇంకా ఇంట్లో నెలకొన్న ఆహ్లాదకరమైన ప్రశాంతతను, సామరస్యతను అనుభవిస్తారు. మీకున్న నిధులు మీ చేతి వ్రేళ్లలోంచి జారిపోతున్నా కూడా మీ అదృష్ట నక్షత్రాలు మాత్రం డబ్బును ఖర్చు పెట్టించుతూనే ఉంటాయి. మీ సరదా స్వభావం మీ చుట్టూరా ఉన్న చోటంతా నవ్వులతో ప్రకాశింపచేస్తుంది. మీరు మీ ప్రియమైన వారితో బయటకు వెళ్లి సరదాగా గడపాలి అనుకుంటే మీరు మీ వస్త్రధారణ పట్ల జాగ్రత్త వహించండి. లేనిచో మీ ప్రియమైన వారి కోపానికి గురవుతారు. పెండింగ్లో ఉన్న ప్రాజెక్టులు, పథకాలు కదిలి ఫైనల్ షేప్కి వస్తాయి. ఈరోజు ఖాళీ సమయంలో మీరు నీలియాకాశం క్రింద నడవటం, స్వచ్ఛమైన గాలి పీల్చటం వంటివి ఇష్టపడతారు. మీరు మానసికంగా ప్రశాంతంగా ఉంటారు. ఇది మీకు రోజు మొత్తం ప్రయోజనాన్ని కలిగిస్తుంది. మీ బిజీ షెడ్యూల్ కారణంగా మీ జీవిత భాగస్వామి మిమ్మల్ని అనుమానించవచ్చు. కానీ చివరికి మాత్రం అతను, ఆమె మిమ్మల్ని పూర్తిగా అర్థం చేసుకుని మీకు ఓ మంచి కౌగిలింతను బహుమతిగా ఇవ్వవచ్చు. చికిత్స: ఒక ఇనుప పాత్ర నుండి నీరు త్రాగితే ప్రియుడు, ప్రేయసి మధ్య బంధం బలంగా ఉంటుంది. వృషభ రాశి ఫిబ్రవరి 28, 2025. ఇంటివద్ద టెన్షన్ మిమ్మల్ని కోపానికి గురిచేస్తుంది. దానిని అంచుకుంటే శరీరానికి సమస్య. కనుక దానిని తగ్గించడానికి శారీరక పరిశ్రమను ఎంచుకోండి. అలాగ ఉద్రేకభరిత పరిస్థితిని వదిలేయడమే మంచిది. జీతాలు రాక ఆర్థిక ఇబ్బంది పడుతున్నవారు ఈరోజు వారి యొక్క స్నేహితులను అప్పుగా కొంత ధనాన్ని అడుగుతారు. పోస్ట్ ద్వారా అందిన ఒక వార్త కుటుంబం అంతటికీ సంతోషాన్ని కలిగించగలదు. మీరు మీ ప్రియమైన వారితో ఈరోజు బయటకు వెళ్లడానికి రూపకల్పన చేస్తారు. కాని ముఖ్యమైన పనులు రావటము వలన మీరు ఈరోజు వెళ్లలేరు. దీనివలన మీ ఇద్దరి మధ్య ఘర్షణ వాతావరణము చోటు చేసుకుంటుంది. మీరు ఏ క్రొత్త ప్రాజెక్ట్ అంగీకరించేటప్పుడైనా రెండుసార్లు ఆలోచించండి. రోజు చివర్లో మీరు మీ కుటుంబానికి సమయము కేటాయించాలి అని చూస్తారు. కానీ మీరు మీకు దగ్గరివారితో వాగ్వివాదానికి దిగటము వలన మీ యొక్క మూడ్ మొత్తము చెడిపోతుంది. మంచి రాత్రి భోజనం, మంచి రాత్రి నిద్ర ఈ రోజు మీకు మీ వైవాహిక జీవితం ప్రసాదించనుంది. చికిత్స: ఆరోగ్యాన్ని మెరుగుపర్చడానికి ఒక ప్రవహించే నదిలో ఒక తుప్పు, అపవిత్ర నాణెం వేయండి. మిథున రాశి ఫిబ్రవరి 28, 2025. ధ్యానం మరియు యోగా ఆధ్యాత్మికత మరియు శారీరకంగా ప్రయోజనకరంగా ఉంటాయి. ఈరోజు ఇంటి పెద్దవారి నుండి డబ్బులు ఎలా దాచుకోవాలో, ఎక్కడ ఖర్చు పెట్టాలో మీరు సలహాలు పొందుతారు. ఇవి మీకు రోజువారీ జీవితంలో ఉపయోగపడతాయి. మీ సరదా స్వభావం సామాజిక సమావేశాలలో మంచి పేరు పొందేలా చేస్తుంది. మీ ప్రేమ భాగస్వామి తాలూకు మరో అద్భుత కోణాన్ని మీరు ఈ రోజు చూడనున్నారు. ఆఫీసులో ఎవరితోనైనా మాట్లాడేందుకు మీరు చాలా కాలంగా ఎదురుచూస్తూ గనక ఉన్నట్టయితే, ఆ మంచి రోజు ఈ రోజే కానుంది. ఈ రాశికి చెందిన విద్యార్థులు ఎక్కువగా వారి సమయాన్ని టీవీ, ఫోనులు చూడటము ద్వారా ఖర్చు చేస్తారు. ఇది మీ యొక్క సమయాన్ని పూర్తిగా వృధా చేస్తుంది. మీరు ఈ ప్రపంచంలోకెల్లా అత్యంత ధనవంతులుగా భావించుకోవడం ఖాయం. ఎందుకంటే మిమ్మల్ని మీ జీవిత భాగస్వామి ఈ రోజు అలాగే చూస్తారు. మరి చికిత్స: మంచి ప్రయోజనాలను పొందేందుకు ఆవులు ఆకుపచ్చ చిరుధాన్యాలు తినిపించండి. కర్కాటక రాశి ఫిబ్రవరి 28, 2025. కూర్చునేటప్పుడు దెబ్బలు గాయాల నుండి రక్షణ కోసం ప్రత్యేక శ్రద్ధ పెట్టండి. ఇంకా మంచి భంగిమలో కూర్చోవడంతో వ్యక్తిత్వాన్ని మాత్రమే కాదు, శారీరక ఆరోగ్యం, విశ్వాసాలను మెరుగుపరచడంలో కూడా ముఖ్య పాత్ర వహిస్తుంది. స్పెక్యులేషన్ ద్వారా లేదా అనుకోని లబ్ధి పొందడం వలన ఆర్థిక పరిస్థితులు చక్కబడతాయి. స్నేహితులతో చేసే పనులు సంతోషాన్నిస్తాయి. కానీ ఖర్చుచేయడానికి పూనుకోవద్దు. ఏమంటే మీరు తిరిగి వచ్చేటప్పుడు ఖాళీ జేబులతో రావలసి ఉంటుంది. మీకు ప్రియమైన వ్యక్తి, మీ శ్రీమతి నుండి వచ్చిన ఫోన్ కాల్ మీకు రోజంతా ఆనందాన్ని కలిగిస్తుంది. ప్రేమైక జీవితం ఈ రోజు మిమ్మల్ని ఆశీర్వదిస్తోంది. మీరు ఎక్కువ సమయము నిద్రపోవటానికే కేటాయిస్తారు. అయినప్పటికీ మీరు సాయంత్రము వేళ సమయము ఎంత ముఖ్యమైనదో తెలుసుకుంటారు. మీకో విషయానికి తెలుసా? మీ భాగస్వామి నిజమైన ఏంజెల్. నమ్మరా? కాస్త గమనించండి.
ఈ రోజు మీకు ఈ వాస్తవం తెలిసిరావడం ఖాయం. చికిత్స: ఏదైనా మతపరమైన ప్రదేశంలో జెండా అట్టలు ఇవ్వడం ద్వారా ఆరోగ్యం మంచిది. సింహ రాశి ఫిబ్రవరి 28, 2025. మీ అంతరాయం కలిగించే భావోద్వేగాలను, కోరికలను అదుపులో ఉంచండి. మీ పాత సంప్రదాయం, పాతకాలపు ఆలోచన మీ పురోగతిని ఆటంకపరుస్తుంది, అభివృద్ధికి అడ్డమవుతుంది, ముందుకెళ్లడానికి అవరోధాలు కల్పిస్తుంది. ఈరోజు మీ ముందుకు వచ్చే క్రొత్త పెట్టుబడుల అవకాశాలను కనిపెట్టండి. కానీ ఈ ప్రాజెక్ట్ల గురించిన నిబద్ధతను అధ్యయనం చేశాకనే కమిట్ అవ్వండి. మీరు కోరుకున్నట్లుగా మీ గురించి అందరి శ్రద్ధను పొడగలిగినందుకు గొప్ప రోజుది. దీనికోసం మీరు ఎన్నో విషయాలను లైన్ అప్ చేసి ఉంటారు. ఇంకా మీరు తీర్చవలసిన సమస్యలకు పాటించవలసిన విధాన నిర్ణయం చేయవలసి ఉంటుంది. మన్మథుడి బాణం నుండి తప్పించుకోవడానికి చాలా తక్కువ అవకాశం ఉన్నది. మీకు ఎన్నెన్నో సాధించే శక్తి ఉన్నది. ఎదురొచ్చిన అవకాశాలను అందిపుచ్చుకుని ముందుకు సాగిపోండి. సమయాన్ని సద్వినియోగం చేసుకోవటంతో పాటు మీ కుటుంబానికి తగినంత ప్రాధాన్యత ఇవ్వడము అవసరము. ఇది మీకు ఈరోజు గ్రహించినప్పటికీ దానిని అమలుపరచటంలో విఫలము చెందుతారు. మంచి రాత్రి భోజనం, మంచి రాత్రి నిద్ర ఈ రోజు మీకు మీ వైవాహిక జీవితం ప్రసాదించనుంది. చికిత్స: మీ ఆహారాన్ని అవసరమయ్యే లేదా శారీరకంగా సవాలు చేయబడిన వ్యక్తులతో పంచుకోవడం ఆరోగ్య పరిస్థితులను మెరుగుపరుస్తుంది. కన్యా రాశి ఫిబ్రవరి 28, 2025. బలమైన నిశ్శబ్దం మరియు నిర్భీతి అసాధారణంగా పెరిగి మీ యొక్క మానసిక పరిణితిని శక్తివంతం చేస్తాయి. ఇదిలాగా కొనసాగితే ఎటువంటి పరిస్థితినైనా మీ అధీనంలో ఉంచుకునేలాగా మీకు సహకరిస్తుంది. ఈరోజు మీ తల్లిదండ్రులు మీ యొక్క విలాసవంతమైన జీవితం, ఖర్చుల పట్ల ఆందోళన చెందుతారు. అందువలన మీరు వారి యొక్క కోపానికి గురవుతారు. మీ కుటుంబంతో పాల్గొనే సామాజిక కార్యక్రమం ప్రతి ఒక్కరిని రిలాక్స్ అయ్యేలాగా ఆహ్లాదం పొందేలాగా చేస్తుంది. ప్రేమలో విజయం సాధించడానికి ఎవరో ఒకరికి తనని తాను గుర్తించేలాగా సహాయం చెయ్యండి. ఏ విధమైన వ్యాపార, లీగల్ సంబంధ పత్రమైనా పూర్తిగా చదివి గూఢార్థాలుంటే అర్థం చేసుకోనిదే సంతకం చేయకండి. మీకు బాగా దగ్గరైనవారు మిమ్ములను వారితో సమయము గడపమని కోరతారు, కానీ సమయము చాలా విలువైనది కనుక మీరు వారి కోర్కెలను తీర్చలేరు. ఇది మిమ్ములను, వారిని కూడా విచారపరుస్తుంది. ఈ రోజు నిజంగా రొమాంటిక్ రోజు. మంచి ఆహారం, పరిమళాలు, ఆనందాలు, మీ జీవిత భాగస్వామితో కలిసి మీరు చక్కని సమయాన్ని గడుపుతారు. చికిత్స: ఓం కెం కేతవే నమః. వృత్తిలో శీఘ్ర వృద్ధికి 11 సార్లు ఒక రోజు పఠించండి. తులా రాశి ఫిబ్రవరి 28, 2025. మానసిక ప్రశాంతత కోసం ఏదో ఒక దానం లేదా ఉదార సహాయం చెయ్యడం పనులలో లీనమవండి. ఈరోజు మీ యొక్క చరాస్తులు దొంగతనానికి గురికాగలవు. కాబట్టి వాటిని జాగ్రత్తగా చూసుకోవటం చెప్పదాగిన సూచన. మీ జీవిత భాగస్వామి మీకు సంతోషాన్ని అందించదలుచుకోవడం వలన మీకు రోజంతా ఆహ్లాదకరమే. భావోద్వేగాలు మిమ్మల్ని చీకాకు పెడతాయి. ఇంతకాలంగా మీ బాస్ మీతో ఎందుకంత కటువుగా ఉన్నది ఈ రోజు మీకు తెలిసిపోనుంది. దాంతో మీరు నిజంగా ఎంతో అద్భుతంగా ఫీలవుతారు. ఈ రోజు మీ అజెండాలో ప్రయాణం, వినోదం మరియు సోషియలైజింగ్ అనేవి ఉంటాయి. ఈ రోజు మీ జీవిత భాగస్వామి ఆరోగ్యం కాస్త పాడు కావచ్చు. చికిత్స: బహుళ ధాన్యం రొట్టెని సిద్ధం చేసి ఆర్థికంగా పెరగడానికి పక్షులకు ఆహారంగా ఇవ్వండి. వృశ్చిక రాశి ఫిబ్రవరి 28, 2025. ఈరోజు మీరు పూర్తి హుషారులో, శక్తివంతులై ఉంటారు. ఏ పని చేసినా సాధారణంగా మీరు చేసే కంటే సగం సమయంలోనే పూర్తి చేసేస్తారు. వ్యాపారాల్లో లాభాలు ఎలా పొందాలి అని మీ యొక్క పాత స్నేహితుడు సలహాలు ఇస్తారు. మీరు వారి యొక్క సలహాలను పాటించినట్లయితే మీకు అదృష్టము కలసివస్తుంది. కుటుంబపు టెన్షన్లు ఏవీ మీ ఏకాగ్రతను భంగం చేయనివ్వకండి. చెడుకాలం కూడా మనకి బోలెడు ఇస్తుంది. నేర్చుకోవడానికి మీ ప్రియమైన వారి యొక్క అసహ్యతకు బదులు మీరు ప్రేమనే కురిపించండి. మీకు మీ తల్లిదండ్రులను మీ ప్లాన్స్కి అనుగుణంగా ఒప్పించడంలో సమస్య వస్తుంది. ఈ రాశికి చెందినవారు తోబుట్టువులతో పాటు సినిమాను కాని, మ్యాచ్ను కాని ఇంట్లో చూస్తారు. ఇలా చేయటం వలన మీ మధ్య సంబంధ బాంధవ్యాలు పెరుగుతాయి.
ఈ రోజు మీ జీవిత భాగస్వామితో గొడవకు మీ బంధువులు కారణం కావచ్చు. చికిత్స: సాయంత్రం తులసి మొక్క ముందు దీపం వెలిగించండి. మీ ప్రేమ జీవితాన్ని మెరుగుపరుస్తుంది. ధనుస్సు రాశి ఫిబ్రవరి 28, 2025. ఈరోజు మీ దయా స్వభావం ఎన్నో సంతోషకర క్షణాలను తెస్తుంది. ఇంటి పనులకు సంబంధించిన వాటి కొరకు మీరు మీ జీవిత భాగస్వామితో కలిసి కొన్ని ఖరీదైన వస్తువులను కొంటారు. దీని ఫలితంగా మీకు ఆర్థికంగా కొంత ఇబ్బందిగా ఉంటుంది. వాదనలు, తగువులు, అనవసరంగా ఇతరులలో తప్పులెంచడం మానండి. మీ ప్రేమ వ్యవహారం గురించి బిగ్గరగా అరచి బయట పెట్టనవసరం లేదు. మీ పనిపైన, మీ ప్రాధాన్యతలపైన శ్రద్ధ పెట్టండి. సంఘటనలు మీకు అనుకూలంగా ఉండేలాగా కనిపిస్తుండడంతో లాభదాయకమైన రోజు. ఇక మీరు విశ్వ విజేతలవుతారు అన్నమాటే. గ్రోసరీ షాపింగ్ విషయంలో మీ జీవిత భాగస్వామి వల్ల మీరు అసంతృప్తికి లోను కావచ్చు. చికిత్స: స్థిరంగా ఉన్న ఆర్థిక జీవితం కోసం మంచి విశ్వాసం కలిగి, మంచి వ్యక్తులతో కలిసి ఉండండి. ప్రజల గురించి చెడుగా ఆలోచించకుండా ఉండండి మరియు మానసిక హింస నుండి కూడా దూరంగా ఉండాలి. మకర రాశి ఫిబ్రవరి 28, 2025. ఇంటి వ్యవహారాలు మిమ్మల్ని ఆతృతకు గురి చేస్తాయి. ఒకరు పెద్ద పథకాలతోనూ, ఆలోచనలతోనూ మీ దృష్టిని ఆకర్షిస్తారు. వారి విశ్వసనీయతను, అధికారికతను పెట్టుబడి పెట్టే ముందుగానే వెరిఫై చేసుకోండి. మీ ఇంటి వాతావరణం కొంతవరకు ఊహకి అందని అన్‌ప్రెడిక్టబుల్ గా ఉంటుంది. ఈరోజు ప్రేమ కాలుష్యాన్ని వెదజల్లుతారు. ప్రేమ అన్ని ఇంద్రియ పరిమితులకు అతీతం. కానీ ప్రేమ తాలూకు పారవశ్యాన్ని మీ ఇంద్రియాలన్నీ ఈ రోజు నిండుగా అనుభూతి చెందుతాయి. ఒక ఆధ్యాత్మిక గురువు లేదా ఒక పెద్ద మనిషి మీకు మార్గదర్శనం చేసే రోజు. పెళ్లినాడు చేసిన ప్రమాణాలన్నీ అక్షరసత్యాలని ఈ రోజు మీకు తెలిసొస్తుంది. మీ జీవిత భాగస్వామే మీ ఆత్మిక నెచ్చెలి. చికిత్స: ఇంట్లో ఎరుపు మొక్కలు నాటడం ఆరోగ్యానికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. కుంభరాశి ఫిబ్రవరి 28, 2025. ఈ రోజు మరీ శక్తి ఉత్సాహం గలది కాదు. చిన్నవాటికి కూడా మీరు చిరాకు పడిపోతారు. ఎప్పటినుండో మీరు చేస్తున్న పొదుపు మీకు ఈరోజు మిమ్ములను కాపాడుతుంది. కానీ ఖర్చులు మిమ్ములను బాధిస్తాయి. మీ పిల్లల నుండి కొన్ని పాఠాలను నేర్చుకోబోతున్నారు. వారికి స్వచ్ఛమైన తేజో వలయాలు ఉన్నాయి. వారు తమ అమాయకత్వంతోనూ, ఆహ్లాద స్వభావంతోనూ, వ్యతిరేక ఆలోచన అంటేనే తెలియని వారు తమ పరిసరాలను సులువుగా మార్చేస్తారు. ఈ రోజంతా ప్రేమ సంబంధమైన గుర్తులు ఆక్రమించుకుంటాయి. మీ పని బాగా చేశారు. ఇక ఇప్పుడు దాని ఫలితాలను అందుకోవాల్సిన వేళ ఇది. ఈరోజు మీ కుటుంబ సభ్యులు మీ ముందుకు అనేక సమస్యలను తీసుకువస్తారు. కానీ మీరు మీ సొంత ప్రపంచానికి సమయము కేటాయిస్తారు. ఖాళీ సమయములో మీకు నచ్చినట్టుగా ఉంటారు. పెళ్లిపై సోషల్ మీడియాలో ఎన్నో జోకులు మిమ్మల్ని పలకరిస్తూ ఉన్నాయి కదా. కానీ వైవాహిక జీవితానికి సంబంధించిన పలు అద్భుతమైన వాస్తవాలు మీ కళ్లముందకు వచ్చి నిలబడతాయి ఇవాళ. వాటిని చూసి ఆశ్చర్యానికి లోనవడం మీ వంతవుతుంది. చికిత్స: శారీరక మెలకువలు, ప్రాణాయామ, రోజువారీ ఉదయం మీ శరీరానికి సరిపడేలా మరియు తాజాగా ఉంచుకో. మీన రాశి ఫిబ్రవరి 28, 2025. వ్యాయామాల ద్వారా మీ బరువును నియంత్రించుకోవచ్చును. మీరు చేసిన పాత పెట్టుబడులు లాభదాయకమైన రాబడిని ఆఫర్ చేస్తున్నందున, పెట్టుబడి తరచుగా మీకు చాలా ప్రయోజనకరంగా ఉంటుందని ఈ రోజు మీరు అర్థం చేసుకుంటారు. శ్రీమతి మరియు పిల్లలు మరింత ఎక్కువ ప్రేమను, అభిమానాన్ని, శ్రద్ధను కురిపిస్తారు. ఇంట్లో సమస్యలు తలెత్తవచ్చును. అయినా చిన్న విషయాలకు మీ శ్రీమతిని విమర్శించడం మానండి. మీరు ఒకరోజు సెలవుపై వెళుతుంటే కనుక ఫవాలేదు వర్రీ కాకండి. ఎందుకంటే మీరు రాకపోయినా మీ పరోక్షంలో కూడా విషయాలు సజావుగా నడిచిపోతాయి. ఒకవేళ క్రొత్త కారణం తలెత్తితే అయినా సమస్య కాదు. ఎందుకంటే మీరు తిరిగి వచ్చిన తరువాత సులువుగా పరిష్కరిస్తారు. ఈరోజు మీ సమయాన్ని మంచిగా సద్వినియోగము చేసుకోండి. మీరు మీ పాత మిత్రులను కలుసుకునేందుకు ప్రయత్నించండి. ఈ రోజు మీ జీవిత భాగస్వామి తాలూకు దుష్ప్రవర్తన మీపై బాగా ప్రభావం చూపవచ్చు. చికిత్స: నదిలో తెలుపు లేదా నలుపు నువ్వుల గింజలు వేయడం ద్వారా ప్రేమ సంబంధాలు మెరుగుపడతాయి.